అందరికీ నమస్కారం. నా మిత్రులు, రొటేరియన్స్, నా ఖాతాదారులు, స్నేహితులు, బంధువులు అందరికీ నా నమస్సుమాంజలి. మూడవసారి అమెరికా యాత్ర 2.5 నెలల దిగ్విజయంగా పూర్తి చేసుకొని నిన్న రాత్రి ప్రొద్దుటూరుకు వచ్చిన సందర్భంగా మా స్నేహితులు అందరికీ కూడా నేను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గతంలో 2012-13లో రోటరీ ఆధ్వర్యంలో గ్రూప్ స్టడీ ఎక్స్చేంజ్ టీమ్ లీడర్గా 1 నెల రోజులు ఒహాయో 6600 5 మంది టీమ్ లీడర్గా అంబాసిడర్ ఆఫ్ గుడ్ విల్ అనేటువంటి పేరుతో వెళ్ళి కల్చరల్ ఎక్స్చేంజ్ చేసుకొని వచ్చిన అనుభవం నేపథ్యంలో తిరిగి రెండవసారి రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్గా 2024-25 సంవత్సరం కాను ఫ్లోరిడాలో ఆర్లాండోలో జరిగిన ట్రైనింగ్ ప్రోగ్రాం కూడా అటెండ్ అయ్యి వచ్చాను. ఇప్పుడు ప్రస్తుతం మూడవసారి మళ్ళీ అమెరికా యాత్ర వెళ్ళడం జరిగింది. ఈసారి మా అబ్బాయి వర్జీనియాలో హెరండెన్ అనే ప్రాంతంలో ఉంటారు. అక్కడ ఉన్న రోటరీ క్లబ్ను విజిట్ చేయడం జరిగింది. వర్జీనియాలో ఉండే ఇతర క్లబ్ ప్రెసిడెంట్స్ తోటి ఫోన్ ద్వారా మాట్లాడాను. హెరండెన్ క్లబ్ మాత్రం పర్సనల్గా అతిథిగా విజిట్ చేసి అక్కడ అందరితోటి మాట్లాడి కలిసి మన యొక్క కల్చరు, మన యొక్క సర్వీస్ యాక్టివిటీస్ వాటి గురించి, అక్కడ వాళ్ళు చేసే యాక్టివిటీస్ గురించి ఎక్స్చేంజ్ చేసుకొని అన్నీ ఒకరికొకరు స్నేహపూర్వకటువంటి వాతావరణంలో క్లబ్ మీటింగ్ అటెండ్ అవ్వడం జరిగింది. ఆ ఫొటోస్ కూడా మన మిత్రులకు షేర్ చేశాను గతంలో. తర్వాత ఆగస్టు 1-2 జూలై 31 ఆగస్టు 1-2 3 రోజులు అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో బాల్టిమోర్ నగరంలో జరిగిన తెలుగు మహాసభలకు నేను అతిథిగా నన్ను ఆహ్వానం చేయడం జరిగింది. అక్కడ ముఖ్యంగా లిటరసీ విభాగంలో నేను పాల్గొన్నాను. అష్టావధాన కార్యక్రమంలో ప్రత్యేకగాను, తర్వాత కొన్ని కవితా పోటీలలోనూ గెస్ట్గాను అటెండ్ అయ్యాను. మన రాయలసీమ యొక్క అభివృద్ధి మీద కొంత చర్చ వేదిక జరిగినాయి. అందులో కూడా నేను పాల్గొని మన యొక్క ఈ అంశం మీద సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. అక్కడ రకరకాల విభాగాలు ఉన్నాయి అమెరికన్ తెలుగు అసోసియేషన్లో. బిజినెస్ పరంగాను, కల్చరల్ యాక్టివిటీస్, యూత్, తర్వాత డ్యాన్స్, సింగింగ్, రకరకాల కాంపిటీషన్స్, డాక్టర్స్, మెడికోస్, బిజినెస్, ఇలా అన్ని విభాగాల యొక్క కార్యక్రమాలు 15,000 మంది అమెరికాలో స్థిరపడిన తెలుగు వారందరూ అక్కడ హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో పాల్గొని అక్కడ ముఖ్యంగా కొన్ని విభాగాలలో చురుగ్గా పాల్గొని లిటరసీలో నా వంతు కూడా కార్యక్రమాన్ని నిర్వహించి నిన్ననే వచ్చాము, ఇండియాకు తిరిగి వచ్చాము. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి స్వాగతం నాకు పలికినందుకు మన స్నేహితులకు, రిటైరియన్స్కు, అందరు బంధుమిత్రులందరికీ నా మనస్పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ప్రొద్దుటూరు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి వ్యాసరచన పోటీలలో విద్యార్థులు పాల్గొని వాళ్ళు విజేతలకు బహుమతులుగా అందజేశారు. అందుకు గాను వచ్చిన వెంటనే నన్ను మా ప్రెసిడెంట్, సెక్రటరీ కోరిన మేరకు నేను వారికి క్యాష్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అలాగే పిల్లలకి కొన్ని బుక్స్, ఫైల్స్ ఇచ్చాము. సో ఇట్లాంటి మంచి కార్యక్రమం వొకేషనల్ విభాగంలో రోటరీ క్లబ్ నిర్వహించినందుకు మా ప్రెసిడెంట్ రమేష్ రెడ్డి గారిని, తర్వాత సెక్రటరీ శ్రీధర్ శర్మ గారిని, ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇలాంటి మంచి కార్యక్రమం ముందుగా చేస్తారని, మనమందరం కూడా ఇప్పుడు వాతావరణ కాలుష్యాన్ని నివారించడానికి ప్లాస్టిక్ పైన యుద్ధం ప్రకటించాల్సిన సమయం వచ్చింది. అలాగే ఈ పొల్యూషన్తో పాటు ఆ ఫుడ్ అడల్టరేషన్ కూడా, ఆహారాన్ని ప్రతి ఒక్కటి కల్తీ చేయడం వల్ల ఇప్పుడు క్యాన్సరు, మహమ్మారి, వివిధ రకాల వ్యాధుల బారిన పడుతున్నాము. సో ఇది నీడ్ ఆఫ్ ది అవర్ అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా వాటిని గుర్తించి మన విద్యుత్ ధర్మంగా ఒక ప్రతిజ్ఞగా ప్రభుత్వం చేసిన కఠిన చర్యలే కాకుండా ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని మన ముందుకు వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేసి ప్లాస్టిక్ భూతాన్ని పాల్గొనాలి. రాబోయే పండుగ వినాయక చవితి కూడా అందరూ కూడా మట్టి బొమ్మలను కూడా ఉపయోగించి నదులను ఇట్లా వాటిని సముద్రాలను కాలుష్యం చేయకుండా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది.
మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.